నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా బాలాపూర్ గణేష్ శోభాయాత్ర. పెద్ద ఎత్తున పాల్గొన్న మండప నిర్వాహకులు, బాలాపూర్ గ్రామస్తులు, భక్తులు. స్వచ్ఛత హే సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, మన గ్రామాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు. సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్. 30,01,000 రూపాయలకు చేరిన బాలాపూర్ లడ్డూ వేలం. లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఉదయం 6 గంటలకి బాలాపూర్ వినాయకుడి వద్ద మండప నిర్వాహకులు పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 7:30 ప్రాంతంలో శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో మండప నిర్వాహకులు, బాలాపూర్ గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం బాలాపూర్ వినాయక లడ్డు వేలంపాట ప్రారంభమైంది. అయితే ఈసారి ముందస్తుగా లడ్డును గత సంవత్సరం వేలంపాటలో ఎవరైతే దక్కించుకున్నారో ఆ అమౌంట్ని డిపాజిట్ చేయాల్సిందిగా కోరడంతో కేవలం 4 మాత్రమే డిపాజిట్ చేశారు. అయితే గతంలో 23 మందితో పాటు సాగిన వేలంపాట ఈసారి 4 వేలంపాటలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. కాగా కొలను శంకర్ రెడ్డి ఈసారి వినాయక లడ్డుని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని స్థానిక సచివాలయం ఆవరణలో ప్రారంభించారు. ముందుగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీగా ర్యాలీని చేపట్టారు. బ్యానర్లు, ప్లకార్డులతో అపరిశుద్ధ్యం వల్ల కలిగే నష్టాన్ని, కలుషిత మంచినీటి వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ చెత్త వేయకు, పాపం చెయ్యకు, కలుషిత నీరు తాగకు, రోగాలు దరిచేరనీయకు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, మన గ్రామాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, గ్రామ సర్పంచ్ బత్తాడ గౌరీశంకర్రావు, వైస్ సర్పంచ్ కిషోర్, ఎంపీడీఓ సాల్మన్ రాజు, ట్రైబల్ రైట్ ఫారం రాష్ట్ర అధ్యక్షుడు లొబ్బ రోవరాజు, సచివాలయం కార్యదర్శి కిషోర్, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో స్వచ్ఛ భారత్లో భాగంగా మరి మన ఇల్లుని మనమే పరిరక్షించుకుంటాం కాబట్టి అదేవిధంగా ఏ వీధిలో అయితే ఉంటారో ఆ వీధిలో ప్రజలు వారంతట వారే, ఎందుకంటే ఈరోజు చూసుకుంటే అనేక రకాల
అనారోగ్యానికి గురవుతున్న రోజులు. కాబట్టి వీటన్నిటికీ కారణం మనం పరిశుభ్రంగా ఉంచుకోవడమే, మనం ఆరోగ్యంగా ఉంటామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు స్వచ్ఛ భారత్ కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మన ఇల్లు మనం ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మన వీధిని కూడా, మన వీధిలో ఉన్నటువంటి ఏవైనా చెత్తను కానీ ఏవైనా ఉంటే అవి మనం బాధ్యతగా స్వీకరించి మనమే పరిశుభ్రంగా చేసుకోవాలని ప్రజలకందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే మరి చెత్త వేయకు, కలుషిత నీరు తాగొద్దు, కలుషిత నీరు తాగొద్దు, కలుషిత నీరు తాగొద్దు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 8:30 గంటలకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయ గీతాల పాలన చేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులకు, సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలోనే ఉండేది. ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ పోలో విజయవంతమై 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రేడియో ద్వారా ఉపన్యాసం ఇస్తూ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగమని ప్రకటించారని అన్నారు. అప్పటి వరకు నిజాం నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం జరిగింది. కావున ఈ రోజును మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ సంజీవరావు, సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్, అడ్మినిస్ట్రేషన్ అధికారి ఈ కళ్యాణి, ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ బి రమేష్, ఐటీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్ఐలు రామారావు, డానియల్, ఎస్బీ, డిసిఆర్బీ ఎస్ఐలు, సూపరింటెండెంట్లు అశోక్, వెంకటేశం మరియు సిబ్బంది పాల్గొన్నారు. స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ చదువుకోవడము, టీచర్స్ అయితే టీచర్స్ చదువు చెప్పడము, పోలీసులు పని చేసుకోవడం. సో ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా ఒక శ్రద్ధగా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తే ఆటోమేటిక్గా దానికంటే మించిన దేశ సేవ లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ అవర్ సర్వీస్, ఫస్ట్ డే ఆఫ్ అవర్ సెప్టెంబర్ 17th ఎప్పుడైనా కూడా ఇంతకుముందున్న రాజరిక పాలనలో ఉన్న తెలంగాణ భారత ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. సో మనందరికీ తెలుసు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు తెలంగాణ భారతదేశంలో లేదు, సపరేట్ రాజ్యాంగం ఉండేది. సో దాని నుండి ఒక డెమోక్రటిక్ కంట్రీగా మారడానికి ఒక ముఖ్యమైన రోజు. సో దీన్ని వివిధ రకాలుగా మనము సంబరాలు చేసుకుంటాం. సో ఈసారి దీన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. బాలాపూర్ లడ్డును కొలను శంకర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డు వేలం 30,01,000 రూపాయలకు చేరగా లడ్డు వేలం పాటలో 6 సభ్యులు పాల్గొన్నారు. గత ఏడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఈ ఏడాది గత ఏడాది కంటే 3 లక్షలు అధికంగా పలికింది. లాస్ట్ 10 డేస్ నుంచి బాలాపూర్లో చాలా మంది భక్తులు టికెట్స్ వస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినట్లయితే కనుక లాస్ట్ ఇయర్ 30,000 వరకు మాక్సిమం ఇచ్చారని తెలిసింది. ఈ ఇయర్ 1.5 lakh కూడా దాటింది. సో డే 1 నుంచి కూడా మాకు ఇది ఒకటి రోడ్ మేనేజ్మెంట్ అనేది పట్టుబందిగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సిపి సార్, సుదీప్ బాబు సార్ పర్యవేక్షణలో ఈ మొత్తం బందోబస్తు ప్లాన్ చేసుకొని దీనికి సంబంధించి మా మధు కనిపించాలని నేను స్టడీ జరుగుతున్నాను. బాలాపూరు 30వ లడ్డు వేలం కార్యక్రమం జరిగింది. ఈ లడ్డులు మా
కొలన్ వంశం 8 సార్లు గతంలో పొందాము. అసలు లడ్డును, దేవుడి లడ్డును వేలం వేయవచ్చు అనేటువంటి ఒక మార్గదర్శనాన్ని కొలన్ కుటుంబం ప్రపంచానికి చాటింది, దాన్ని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా. సో నేను 9వసారి కొలన్ కుటుంబంగా తీసుకోవడం చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇష్టంగా భక్తితో దీన్ని పొందాం. ఈ పొందడంలో నా భార్య, నా బిడ్డే, నా కొడుకు వాళ్ళ పూర్తి ధైర్యాన్ని, నైతికతను, బలాన్ని నాకు చేకూర్చారు. వాళ్ళ యొక్క సపోర్ట్తోనే నేను కొన్న ఈ లడ్డును. అదేవిధంగా ఈ లడ్డును మా బంధుమిత్రులకు, మా ఊరు గ్రామంలో ఉన్న ప్రతి గడపకు పంచుతా. అయితే ఆ ప్రసాదంలో లడ్డులో కొంత ప్రసాదం తీసి ఇంకా 3 లడ్డులు కొని ప్రసాదం చేసి పంచుతా. మెయిన్ లడ్డు अरे दा 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 గత ప్రభుత్వంలో కొందరు ప్రజాప్రతినిధుల స్వార్థ రాజకీయాల కోసం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పలు చెరువులను అభివృద్ధి పేరుతో ధ్వంసం చేశారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ గోపాల సముద్రం చెరువును ఆయన రైతులతో, అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన చెరువు ఇప్పటి వరకు చాలా పటిష్టంగా ఉన్నాయని, కేవలం అభివృద్ధి పేరుతో పటిష్టంగా ఉన్న చెరువును ధ్వంసం చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం జోబులు నింపుకున్నారే తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. వెల్టూరు చెరువు అలుగు సర్వే చేయించి ఆక్రమణలకు పాల్పడిన వారికి నోటీసులు అందించి వెంటనే తొలగించాలని మండల తహసీల్దార్ను, అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రమాదపు స్థితిలో ఉన్న చెరువు కట్టను పరిరక్షణ చర్యలు చేపట్టి కట్టను పటిష్టం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను చూసే సన్న కూడా
మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద నుంచి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఐకాన్ సెంటర్ వరకు ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర చేశారు. ద్రాతృత్వం, క్రమశిక్షణ, శాంతి, సోదర భావాలతో మనుగడ సాధించడం దైవత్వంతో సమానమని, దివ్య ఖురాన్ బోధనలతో మానవాళిని ప్రభావితం చేసి సమాజాన్ని హింస, ద్వేషాల నుంచి విముక్తి చేసి శాంతి వైపు నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరుమణులందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలని, ఆయన చూపిన శాంతి, ఐక్యత, మానవతా మార్గాల నుంచి స్ఫూర్తిని పొందాలని వారు తెలిపారు. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। जश्न ईद मिलादुन नबी। जश्न ईद मिलादुन नबी అంటే జషన్ అంటే ఒక ఉత్సవం. ఈద్ మిలాదున్ నబీ, జశ్నే ఈద్ మిలాదున్ నబీ అంటే జషన్ అంటే ఒక ఉత్సవం. ఈద్ మిలాదున్ నబీ అంటే ఈద్ అంటే పండగ. మిలాదున్ నబీ, మిలాదున్ నబీ అంటే మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మదినం అని మనం జరుపుకుంటున్నాం. జన్మదిన వేడుకలు ఎందుకంటే మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 12 రబీఉల్ అవ్వల్ ఈ నెలలో ఈరోజు మన ప్రవక్త గారు తెల్లవారుజామున ఇహలోకానికి అంటే అల్లా తరఫు నుంచి హజరతే అబ్దుల్లా, హజరతే బీబీ ఆమినా రజియల్లాహు తాలా గార్ల యొక్క గారాల బిడ్డ, ముద్దు బిడ్డగా అల్లాహ్ తాలా ఇహలోకానికి పంపించినటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఆ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకంలో వచ్చిన తర్వాత ఈ అంధకారమైనటువంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నప్పుడు మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ అంధకారమైనటువంటి జీవితాన్ని వెలుగులోకి మార్చి మన మనసుల్లో అల్లా అంటే భక్తి, అల్లా అంటే భయం అనేటటువంటి ఒక నినాదాన్ని ఈ మక్కాలో నుంచి ప్రారంభించారు. అందరినీ ఈ అల్లాని తప్ప మరొకరిని ఎవరిని కూడా కొలవకూడదు. ఈ అల్లా దగ్గర నుంచి పంపించినటువంటి మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన తర్వాతే మనకి ఏమంటే ఏది సత్యం, ఏది అబద్ధం, మనం ఏ మార్గంలో నడవాలి, ఏది సన్మార్గం, ఏది దుర్మార్గం అనేటటువంటి ఈ యొక్క మనందరికీ నేర్పించారు ఎవరు? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కాబట్టి మన ఈ సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ లోని మంజిరా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయకుడి నిమజ్జన కార్యక్రమం శోభాయానమానంగా జరిగింది. ఈ సందర్భంగా హోరాహోరీగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో మొదటి లడ్డు 28,500 రూపాయలకు రామచంద్రయ్య దక్కించుకున్నారు. రెండవ లడ్డు సింహాచలం 20,000 రూపాయలకు దక్కించుకున్నారు. మూడవ లడ్డు 16,500 రూపాయలకు లక్ష్మీనారాయణ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మంజిరా యూత్ సభ్యులు మాట్లాడుతూ మొత్తం 3 లడ్డూల వేలంపాట ముగిసిందని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు భక్తులకు, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మంజిరా యూత్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ గణనాథుడు నిమజ్జనానికి శ్రీశైలం బయలుదేరుతున్నాడని యూత్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంజిరా యూత్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జి శ్రీనివాస్ 25,000 మొదటి లడ్డు వేలంపాట కొనసాగుతున్నది. జి శ్రీనివాస్ మొదటి లడ్డు వేలంపాట కొనసాగుతున్నది 25,000. తొమ్మిది నవరాత్రులు పూర్తి చేసుకొని మన గణనాథుడు శ్రీశైలం నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు మరికొద్ది క్షణాల్లో. అదేవిధంగా లడ్డు వేలంపాట కొనసాగుతూ 25,000 ఒకటోసారి, 26,000 రాములు 26,000 రాములు ఒకటోసారి. మొదటి వేలంపాట కొనసాగుతున్నది. 26,000 రాములు ఒకటోసారి, 26,500 వెంకటరమణ విగ్రహదాత ముందుకొచ్చాడు ఇప్పుడే.
విగ్రహదాత ఇప్పుడే ముందుకు వచ్చాడు. లడ్డు వేలంపాటలో ఉత్సాహం చూపిస్తున్నాడు. పాట కొనసాగుతున్నది. అరబిందో కంపెనీ ఎంప్లాయ్ వెంకటరమణ ఒకటోసారి మొదటి లడ్డు వేలంపాట కొనసాగుతున్నది. 26,500 సంగారెడ్డి జిల్లా పటంచెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ పంచాయతీ గణేష్ గడ్డ నందు స్వయంభుగా వెలిసిన శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు 11వ రోజు ప్రత్యేక ఫల అలంకరణ రూపంలో దర్శనమిస్తున్నారు రుద్రారం శ్రీ సిద్ధి వినాయక స్వామి. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ఆవరణలో నిత్య అన్నదానం కొనసాగుతున్నట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో శశిధర్, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ ఈ సందర్భంగా తెలిపారు. గత 11 రోజులుగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా చివరి రోజైన ఈ రోజు సాయంత్రం స్వామివారి రథోత్సవం, పల్లకి సేవా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సైడ్కి నుంచి రండి స్వామి. అమ్మ దొబ్బుకోకండి, లైన్ లేట్ అయిన సరే సాయంత్రం 7 గంటల దాకా భోజనాలు పెడతాం. మీరు దొబ్బుకోకండి. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ సిపిఎం పార్టీ కార్యదర్శి కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వారు ధర్నాను నిర్వహించారు. గిరిజన ప్రాంతాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం లిబరేషన్ పార్టీ కార్యదర్శి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ధరలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాలని ఆయన తెలియజేశారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గిరిజనులకు రోజుకు 5 నుంచి 600 కూలీలు ఇప్పించాలని ఆయన కోరారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజన సిపిఎం లిబరేషన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మైనింగ్ మాఫియాలను తరిమి కొట్టాలి. సంపద నాశనం చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియాలను తరిమి కొట్టాలి. వర్ధిల్లాలి ప్రజా పోరాటం. గిరిజన గ్రామాలను సాగు చేస్తున్నటువంటి 60 నుండి 70% వ్యవసాయం చేస్తున్నారు. కౌలు రైతులే. 1956, 2011లో వచ్చిన 2 కౌలుదారుల చట్టాలని గత వైఎస్ఆర్సీపీ సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈరోజు స్టేట్ వారీగా మండల కేంద్రాల్లో ధర్నాలను నిర్వహిస్తున్నాం.
ఈరోజు చూస్తే పప్పు ఉప్పు నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల్లో మన పాలకులు ఎన్నో మార్పులు వచ్చాయని చెప్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా గతంలో మీరు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా ఎగ్జాంపుల్ కొన్ని గ్రామాలు చెప్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా బాలాపూర్ గణేష్ శోభాయాత్ర. పెద్ద ఎత్తున పాల్గొన్న మండప నిర్వాహకులు, బాలాపూర్ గ్రామస్తులు, భక్తులు. స్వచ్ఛత హే సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, మన గ్రామాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు. సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్. 30,01,000 రూపాయలకు చేరిన బాలాపూర్ లడ్డూ వేలం. లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.